బ్రో బయటికి వెళ్ళి చూడు, పక్క నుంచి కొట్టు 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 కొట్టు. ఎవర్రా వాడు నన్ను కొట్టేది? అరే అక్షయ్, బడికి టైం అవుతుంది, పోయి అన్నం తినిపో, ఫోన్ పక్కన పెట్టు. అత్తానన్నా, ఈ ఒక్క గేమ్ ఆడి అన్నం తింటా. పోతారా? ఆ నిజంగానే పోతాడు, నువ్వు చూస్తూ ఉండు, ఆ నిజంగానే పోతాడు. ఫోన్ మాట్లాడతాడా లేకుంటే నాతో మాట్లాడతాడా? ఆయన దీంతో నాకెందుకు. అరే తమ్ముడు, ఏయ్ అన్నా, నువ్వు ఫోన్ ఇటు ఇచ్చి అన్నం తినిపో. సరే అన్నా. ఏయ్ ఫోన్ ఇచ్చిపోరా. అబ్బో నేను చెల్లి చూసుకునే అన్నం తింటా అన్నా. అరే అట్లా తినద్దురా, మంచిది కాదురా. లేదు నేను తింటా. అరే తమ్ముడు, నేను చెప్పిన మాట వినరా ఫస్ట్. నేను వినా, ఫోన్ లేకుంటేనే అన్నమే తినా. సరే పోరా, పో తొందర తినరా పో. సరే అన్న అక్షయ్ ఉన్నాడా? ఉన్నాడు, లోపల రెడీ అవుతాడు. ఆగండి. అవునా, సరే అన్న. అక్షయ్, అక్షయ్ అన్నా వస్తున్నా. అన్నా బాయ్ అన్నా. సరే బాయ్. మరి ఇంతసేపు రారా? ఎట్లా రా? ఈ రోజు మా తమ్ముడికి బాగానే జ్ఞానోదయం అయినట్టుంది. కొద్దిగా చదువుకుంటాను. వీడు పోయిండు. వీడు మళ్ళీ ఫోన్ పట్టిండారా? వీడికి మారడు. మారడు, అస్సలు మారడు. వాడిని మార్చిందే నువ్వు కాబట్టి అస్సలు మారడు. నేనా? వీడికి నా మీద పగేందిరా, ఎప్పటికి నా ఎంబడి తిరుగుతాండు. అయినా వీడి గురించి నాకెందుకులే, ముందు నా తమ్ముని మార్చాలి. అరే చిన్న, నువ్వు నా మాట వింటావు కదరా? వింటా అన్నా. అయితే నా కోసం ఫోన్ పక్కన పెట్టి చదువుకోరా. సరే అన్న, ఇక తీసుకో. మంచి తమ్ముడు, ఎట్లా మంచి మాట ఉన్నాడు. వీడు నా మాట నాకు ఫోన్ ఇయ్యాలి అన్నమాట. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి నాకు ఫోన్ ఇచ్చేయండు. సర్లే, ఎట్లయితే వీడు ఫోన్ వదిలేండు, అది చాలు నాకు. నేను పోయి ఛార్జ్ పెట్టొస్తా. సరే తొందర రా పప్పు. गेम का मैं बॉस, ये है शॉक। मैं बुढ़िया की रानी, स्क्वाड उरे सोलो सबको हरा। వీడు వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఏం చేస్తున్నాడు అబ్బా లోపల? బ్రో బయటికి వెళ్ళి చూడు, పక్క నుంచి కొట్టు 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 కొట్టు. ఎవర్రా వాడు నన్ను కొట్టేది? ఎవడు? చూడు బ్రో, పైన చిన్నది మీద కొట్టు కొట్టు కొట్టు. ఎవర్రా పైన?
లోపల అసలు ఏం జరుగుతుందిరా? వీడు మళ్ళీ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు గారా. వీడు ఏందిరా ఇట్లా తయారైతాండు? వాడిని తయారు చేసింది నువ్వు. వీడు ఏందిరా అసలు వాడింటి చుట్టూ కంటే నా ఇంటి చుట్టూ ఎక్కువ తిరుగుతాండు. అరే నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఇతను ఎక్కడికి వెళ్ళిండు? అక్షయ్, అక్షయ్, అమ్మో ఇదేదో దయ్యం లెక్కున్నది. అక్షయ్ లెక్కున్నాడు. లైట్ చూద్దామా? అక్షయ్ ఏం చేస్తున్నావు నాన్న? ఏం ఆడుతాను నాన్న? టైం ఎంత అవుతుందో చూసుకున్నావా నాన్న? ఏమో అన్న 7 అవుతాను కావచ్చు. వీడికి మరీ టైం సెన్స్ లేకుండా పోతుంది. వాడిని అలా మార్చిందే నువ్వు. ఛీ, వీడు ఇంటి చుట్టే కాదు ఏకంగా నా బుర్రలోకి వచ్చే కూర్చున్నాడు. అరే అక్షయ్ టైం 12 అవుతుందిరా, పోయి పడుకోపో. అబ్బా అన్న ఒక్క గేమ్ ఆడిపోయిదా? అరే ఇప్పుడు నువ్వు వెళ్ళేదనుకో నీకు అసలే ఫోన్ ఇయ్య చెప్తున్నా. వద్దన్న పోతగానే ఇదిగో తీసుకో. నా తమ్ముడు ఇంద్ర ఇట్లా తయారైంది. నా తమ్ముడిని ఇప్పుడు నేను ఎలా మార్చాలి? అరే తమ్ముడు ఎందుకురా నా మాట ఇంటలేవు? వాడిని నువ్వు అట్లా తయారు చేసినావు మరి. నేనా? కానీ నేనేం చేసిన? మొత్తం నువ్వే చేసినావు. నువ్వేంది బ్రో బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ వాళ్ళ నాన్న నిందించినట్టు నన్ను నిందిస్తున్నావు? మరి లేకుంటే ఏంటి బ్రో? చేసి నా తమ్ముడు నా మాట ఇంటలాంటి ఏంటి అర్థం? ఏంటి బ్రో నువ్వు అనేది? నీ తమ్మునికి ఫోన్ అలవాటు చేసింది ఎవరు? నువ్వు. వాడు ఏడ్చిన ప్రతిసారి ఫోన్ ఇచ్చి ఓదార్చింది ఎవరు? నువ్వు. పని చేసేటప్పుడు ఆడు మధ్యలో వస్తానని ఫోన్ ఇచ్చి పక్కన కూర్చుని పెట్టింది ఎవడు? నువ్వు. ఆడు స్కూల్ ఫోన్ అని మారం చేస్తే పోయి వచ్చిన ఫోన్ ఇస్తానని చెప్పి ఫోన్ అలవాటు చేసింది ఎవరు? నువ్వు. ఒకప్పుడు తల్లి తన బిడ్డ అన్నం తింటలే అని చందమామ చూపిస్తూ అన్నం తినిపించేది, కానీ ఇప్పుడు ఫోన్ చూపించుకుంటే అన్నం తినిపించే పరిస్థితి వచ్చింది. అందుకే కావచ్చు పెద్దలు ఇట్లా అన్నారు, వినాశకాలే విపరీత బుద్ధి. మన సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత మనమే బాధపడాల్సిన రోజు వస్తుంది. సరే నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తే నా తమ్ముడు మారుతాడు? నాకు తెలిసింది రెండే రెండు. ఒకటి, ఫోన్ మన కంట్రోల్లో తెచ్చుకొని మంచి మంచి విషయాల మీద అవగాహన చేయడం. అంటే ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్లో మోటివేషన్ క్లాసులు వస్తాయి. అలాంటి వీడియోస్ వారికి చూపెడితే భవిష్యత్తులో కొంచెం మారే అవకాశం ఉంటుంది. మరి రెండవది ఫోన్లో గేమ్ మానిపించి బయట గేమ్ ఆడిపిస్తే మంచిదన్న ఆలోచన. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? చిన్న పిల్లలు ఫోన్కి అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.